పార్సల్ వచ్చింది. సిఓడి 1999. నీకు ఎన్నిసార్లు చెప్పాను నిషా సిఓడి పెట్టొద్దని. ఎలా సిఓడి ఎందుకు డాడీ. పెడతా మీరు? నీకు వచ్చింది, మమ్మీకి కాదు. నాక నీ పేరు ఉంది. ఎవరిది ఆర్డర్? నేనేం పెట్టలేదా బాబు. అది నీ పేరు మీద వచ్చింది. నా పేరు వచ్చి నేను పెట్టలేదని చెప్తున్నాను కదా. సెంటర్ నేమ్ ప్రియాంక అని ఉంది. ప్రియాంక? ఆ, ఏ ప్రియాంక? నీ పేరు మీద వచ్చింది, సెంటర్ నేమ్ ప్రియాంక అని ఉంది. కరెక్టలే, నాకేం తెలుసు ఎవరి ప్రియాంక. ఇంకెవరా ఇంటారు? నీ ఫ్రెండ్ ప్రియాంక ఉంది కదా, అమ్మాయి పంపించి ఉంటుంది. తనెందుకు నాకు పంపిస్తుంది? నాకేం తెలుస్తుంది ఎందుకు పంపించిందో? ఏం పంపించిందో కూడా తెలియదు కదా. తనెందుకు నాకు పార్సిల్ పంపిస్తుంది? మరి ఏదో మాట్లాడుతున్నావు. ఒకసారి కనుక్కో అయితే. అదేం తెలియకుండా ఉంచేసుకుంటా డబ్బులు కట్టి. స్పీకర్లో పెట్టు. స్పీకర్ ఎందుకు? ఏ ప్రాబ్లం ఏమైనా ఉందా స్పీకర్లో పెట్టడానికి? ప్రాబ్లం గా స్పీకర్ లో పెట్టడం ఏంటి నిషా? పెడతావా పెట్టవా? హాయ్ శరత్. హాయ్ ప్రియాంక, నాకేం పార్సిల్ పంపించావా ఇంటికి ఏమైనా? ఎస్ నేనే నీకు ఇంకా ఫోన్ చేసి చెప్దా అనుకున్నా. వచ్చేసిందా పార్సల్? యా ఇప్పుడే వచ్చింది ప్రియాంక. ఏంటిది, నాకెందుకు పంపించావు? మామూలే కదా శరత్, షర్ట్ మీద మరక పడింది. అండ్ నువ్వు అది నీ ఫేవరెట్ షర్ట్ అన్నావు కదా, అందుకే నేను ఆన్లైన్ లో చూసుకున్నా. సిఓడి ఎందుకు పంపించావు ప్రియాంక? సిఓడి నాకు అలవాటు శరత్. పార్సల్స్ కొన్ని రావచ్చు రాకపోవచ్చు కదా, అందుకు. యా గుడ్ స్ట్రాటజీ ప్రియాంక. సరే నీతో మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఓకే బాయ్. ఓపెన్ చేయి. ఏంట్రా షర్ట్ మరి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కాఫీ షాప్, టొబాస్కో సాస్. సో కాఫీ షాప్ కి ప్రియాంకతో వెళ్ళావు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు మాట్లాడు. దేవుడా. మాట్లాడవే.